ఏంటంటే, అమ్మా భక్తురాలా, ఇప్పుడు యేసు ప్రభు కావాలా, నువ్వు లవ్ చేసినోడు కావాలో నువ్వే తేల్చుకో. లవ్ చేసినోడు భూమి మీద కూడా నీకు ఎంతవరకు గ్యారెంటీయో చెప్పలేము. కానీ యేసు ప్రభు నువ్వు బతికున్నంత వరకు నువ్వు సత్యాకు కూడా నిత్య జీవాన్ని ఇచ్చి, బతుకులో జీవితాన్ని ఇచ్చి, రెండు విధాలా నీకు తోడుగా ఉండేది యేసయ్యా. కాబట్టి నువ్వు యేసుని ఎంచుకుంటావో, లేకపోతే ఒక మనుషుని ఎంచుకొని మనుషుని కోసం యేసయ్యను వదిలిపెట్టి వాడితో కలిసి పాతాళానికి పోతావో నీ ఇష్టం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తావు, నాకు తెలుసు. కాదన్నయ్య, నేను అతన్ని చేసుకొని అతన్ని మారుద్దామని. ఇట్లాంటి డైలాగులు ఏమి ఉండవు. వాడిని నువ్వు మార్చేదేమో కానీ నిన్ను పట్టుకొని వాడు మారతాడు, నువ్వు వాడు చెప్పింది చేయకపోతే. ఏమండి, హిందీలో మారంటే కొట్టు. కాబట్టి ఆడు మారటమేమో కానీ నిన్ను మారతాడు. కాబట్టి ఆలోచించుకోమ్మా. ఆ చెత్త వ్యవహారాలు వదిలిపెట్టి, ఈ ప్రేమ దోమ అనే ఈ శరీర వాంఛాయుతమైన వ్యవహారాలు వదిలిపెట్టి యేసయ్యని ప్రేమించు. యేసయ్య వైపు చూడు. తగిన కాలం ముందు మంచి భాగస్వామిని యేసయ్య నీకు ఇస్తాడు. మంచి లైఫ్ దొరికిద్ది. పర్సన్ని ప్రేమించి యేసయ్యను వదిలిపెట్టావంటే రేపు పెద్దోళ్ళ మరొక భాషతో చెప్పాలంటే ఇంటి కూటికి బంతి కూటికి అని ఒకటి జోక్ ఉంది. ఈ అన్నం పోయిద్ది, ఆ అన్నం పోయిద్ది అన్నట్టు. ఆ చేసుకున్నోడు నిన్ను ఎంతవరకు అయినా చేస్తాడో తెలియదు. చేసుకోకముందే నీ దేవుడిని వదిలిపెట్టు అన్నాడంటే చేసుకున్నాక అన్నీ వదిలిపెట్టు అనొచ్చు, లేకపోతే నిన్ను వదిలిపెట్టచ్చు. కాబట్టి దయచేసి అట్లాంటి స్థితిలో ఎవరైనా ఉంటే, యేసు ప్రభుని వదిలిపెట్టి ఒక మనిషిని కోరుకొని ఒక అన్యుణ్ణి ఆశ్రయించి వెళ్ళారంటే వాళ్ళు శాపగ్రస్తులని బైబిల్ చెప్పింది. చూపించదా? నాకు అబ్బాయిని లవ్ చేశాను, నాకు అబ్బాయే కావాలి, నేను యేసు ప్రభుని వదిలేస్తాను అని ఒక అమ్మాయి అబ్బాయిని కోరుకొని యేసు ప్రభుని వదిలేస్తే ఆ అమ్మాయి శాపగ్రస్తురాలు. ఒక అమ్మాయిని కోరుకొని ఆ అమ్మాయి కోసం నేను యేసు ప్రభుని కూడా వదిలేస్తానని ఒక అబ్బాయి ఫిక్స్ అయితే వాడు శాపగ్రస్తుడు అని నేను కాదు, బైబిలు ఇర్మియా గ్రంథం 17:5 చెప్పింది. చూసుకోండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. శాపం కావాలో లేకపోతే మనుషుల్ని పక్కన పెట్టి దేవుణ్ణి హత్తుకొని దీవెనలు పొందుతావో నీ ఇష్టం. ఇంతే సంగతులు. అదంతా కూడా నీ కూతురికి వదిలేయమ్మా. అమ్మాయి పెద్ద అయింది, పెళ్లికి ఎదిగింది, సొంత నిర్ణయాలు కూడా తీసుకునే స్థాయికి వచ్చింది, అందులో బాప్తిస్మం పొందింది. పాతాళానికి పోయిద్దో పరలోకం పోయిద్దో దేవునికి అప్పచెప్పి వదిలేయమ్మా తల్లి అని వాళ్ళ అమ్మకి చెబుతున్నానులే. ఇప్పుడు మళ్ళీ మన అంశంలోకి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలలో అనుమానాలను రేపుకొని కుటుంబాలని శాపంగా మార్చుకోవద్దు అని కుటుంబాలకు చెప్తున్నాను నేను. భార్య పిల్లల్ని కనకముందు భర్తదే బాధ్యత, పిల్లల్ని కన్న తర్వాత పిల్లల బాధ్యత కూడా నీకుంది. కడుపుకు అన్నం తిన్న వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తించాలి. గడ్డి తినే పశువులాగా ప్రవర్తించొద్దు, జాగ్రత్త. దేవుణ్ణి ఎరిగిన విశ్వాసలాగా నువ్వు ప్రవర్తించాలి. దేవుణ్ణి ఎరగని అన్యురాల్లాగా వ్యవహరించొద్దు. పిచ్చి పిచ్చి వ్యవహారాలతో కుటుంబాలకు దూరమై పిల్లలకి సమస్య కల్పించి భర్తకి సమస్య కల్పించి నువ్వు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. ఏదన్నా సమస్య ఉందా మోకరించి ప్రార్థన చేయి. భర్తతో వివాదం ఉంటే పిల్లలు ఏం చేశారు? పిల్లలు కూడా అన్యాయం చేస్తుంది ఒక స్త్రీ. భార్యని బట్టి పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు ఒక పురుషుడు. ఇద్దరు శాపాన్ని అనుభవిస్తారు. చేయొద్దు అట్లా. పిల్లలు పుట్టకముందు మీరిద్దరే, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల వైపు చూడాలి. పిల్లల వైపు చూసి అన్నీ చంపుకోవాలి. ఎటు చూసి? బిడ్డల వైపు చూసి. కానీ కొంతమంది తల్లిదండ్రులకు ఆ చింత ఉండదు. అయ్యో నా పిల్లలకు గుండెకోత అయిపోయిందే, అందరి కుటుంబాలు కళకళలాడుతుంటే నా పిల్లలు శాపాన్ని అనుభవిస్తున్నారే, దీనికి మూలం నేనే కదా, నా పిచ్చి ఆలోచనలే కదా అని భర్త ఆలోచించాలి, భార్య ఆలోచించాలి. కలిసి మాట్లాడుకోవాలి, నేర్పుగా చెప్పుకొని కుటుంబాలని కట్టుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది,
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొనునని. నాయనా, నేను చెప్తున్నా, రాకడ దినాలు సమీపమైనాయి. పురుషులకు కూడా చెప్తున్నాను, పెద్దలకి చెప్తున్నాను. నోవాహును చూడండి. లోకమంతా చెడిపోయి ఉన్నా కూడా నోవా ఫ్యామిలీ భద్రంగా ఉంది. కారణం ఎవరో తెలుసా? ఫస్ట్ దేవుని కృప అయితే, రెండు నోవాహు యొక్క ప్రవర్తన. నోవాహు చిన్నోడు కాదు, పెద్దోడు. కొడుకులు 3, వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, కోడళ్ళు వచ్చారు. పెద్ద ఆయన, వింటున్నావా? విను, కుటుంబాన్ని గట్టు. ఎలా ప్రవర్తిస్తే నోవాహు ఫ్యామిలీ మొత్తం నోవాహుకు లోబడింది. ఇప్పుడు కొడుకులు ఓకే, తండ్రి గౌరవం, కోడళ్ళకి ఏముంటుంది? గౌరవం. కానీ కోడళ్ళు సైతం నోవాహు చెప్పినట్టు చేశారు. కారణం ఏంటో తెలుసా? నోవాహు దేవునితో నడిచిన మనిషి, నోవాహు భక్తిపరుడు, నోవాహు తప్పుడు ప్రవర్తన కనపరచలా. కొడుకుల ఎదుట గాని, కోడళ్ళ ఎదుట గాని, భార్య ముందు గాని తన నడవడి చాలా క్రమంగా కాపాడుకున్నాడు. అందుకే సమాజం మొత్తం చెడిపోయింది. నీకు తెలుసా? నోవా జల ప్రళయానికి ముందు ఒక్క నోవా ఫ్యామిలీ తప్ప ఒక్కటంటే ఒక్క కుటుంబం కూడా కరెక్ట్గా లేదు. మొత్తం పాపంలోనే ఉన్నారు. ఆఖరికి నోవా తోడబుట్టిన వాళ్ళు, నోవా భార్య కుటుంబ సభ్యులు, నోవా కోడళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం జలప్రళయంలో చచ్చిపోయారుగా. అంటే మొత్తం తేడాలోనే ఉన్నారు. అంటే సమాజం చెడిపోయింది, బంధుజనం చెడిపోయింది, మొత్తం తమ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు కూడా చెడిపోయింది. ఇంతమంది చెడిపోయిన వాళ్ళ మధ్యలో ఒకే ఒక కుటుంబం నిప్పులాగా బతికింది. ఎలా సాధ్యమంటే నోవా. ఏ దేవునికి భక్తి చేస్తున్నాడో ఆ భక్తిని అనుసరించి తన ప్రవర్తనను కాచుకున్నాడు. కోడళ్లే కదా, నా కొడుకు భార్యలే కదా, వాళ్లే పడుంటారని వాళ్ళ దగ్గర అమర్యాదగా ప్రవర్తించలా. కోడళ్ళని కోడళ్ళుగా కాక కూతుళ్ళుగా ప్రేమించాడు. అందుకే ఒక తండ్రికి లోబడ్డట్టు వాళ్ళు లోబడ్డారు నోవాహుకి. రేపు రాకడికి నీవు ఒక్కడివే ఎత్తబడతావా? నీ కుటుంబం ఎత్తబడాలా? నీ కుటుంబం కూడా ఎత్తబడాలంటే ఇప్పటి నుంచే నీ ఫ్యామిలీని కంట్రోల్ చేసుకోవటానికి ముందు అన్ని విషయాల్లో నువ్వు కంట్రోల్ కావాలి. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, అన్ని బాంబులే. భార్య తగ్గదు, భర్త దగ్గరు, అత్త తగ్గదు, మామ తగ్గడు, పిల్లల దగ్గర అన్ని బాంబులే. దేన్ని టచ్ చేస్తే టామ్ అంటది. దరిద్ర కుటుంబాలు అనమాట. అన్ని టెంపర్లే, శాల్తీలన్నీ టెంపర్లే. నోవా అట్లా లేడు. ప్రతిరోజు దేవునితో గడిపేవాడు, దేవునితో నడిచేవాడు. తన చుట్టూ సమాజం ఎంత నీచమైన పరిస్థితుల్లో ఉన్నా దాని ఎఫెక్ట్ తన మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. తన బిడ్డలకు చెప్పుకున్నాడు, అయ్యలారా, దేవుడు నాతో మాట్లాడాడ్రా. షేము, హాము, యాపెతు, జాగ్రత్త నాన్న. అమ్మా, కోడళ్ళారా, జాగ్రత్త. దేవుని ఉగ్రత రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పాడు. భార్యకి చెప్పుకున్నాడు, పిల్లల్ని జాగ్రత్త, హెచ్చరించు, విచ్చలవిడిగా చెడ్డ స్నేహాలకి వెళ్ళనియొద్దు. మీరు ఆలోచించండి, నోవా ఎలా ప్రవర్తిస్తే కొడుకులు నోవా కనెక్ట్ అయ్యారు. బయట స్నేహాలకు పోకుండా కొడుకులు నోవా స్నేహంలో ఎలా ఉండగలిగారు? హలో, పిల్లల్ని కన్నావు, పెంచుతున్నావు. నీ పిల్లలు నీకు స్నేహితులా, లోకులకు స్నేహితులా? నాకు తెలిసి నోవా పిల్లలు నోవాకు స్నేహితులు. ఎలా అయ్యారో తెలుసా? కన్నప్పుడు తండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు తండ్రిగాను మరియు స్నేహితుడుగాను వ్యవహరించాడు. ఎంతగా అంటే వాళ్ళ ఒపీనియన్ అంతా కూడా ఆయనకి చెప్పుకునేటట్టు చాలా దగ్గరగా ఉన్నాడు. అంతేకాదు, వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళని ఆదరించటం, బయట ఫ్రెండ్ ఎలాగైతే వాళ్ళతో వ్యవహరిస్తాడు అదంతా తండ్రి వాళ్ళకి అందించినందున బయట ఎవడి స్నేహానికి వాళ్ళు వెళ్ళాలా. 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు పోయి ఇంటికి వచ్చాడు అనుకోడు,
ఒక తండ్రి అంటాడు, సావురా సావు, రెక్కలు ముక్కలు చేసుకొని లక్షలు పోయి చదివిస్తుంటే పోగొట్టా, తప్పావా, ఫెయిల్ అయ్యావా, సావురా సావు అంటాడు. ఎందుకు అట్లా మాట్లాడుతుంటే, ఏయ్ నేను తండ్రినే నేను అనకపోతే ఎవడంటాడు, వాడు నా కొడుకు. ఆహా, వాడేం చేస్తాడు తెలుసా? వాడి ఫీలింగ్ చెబుతాయి. నేను నైట్ అంతా కూర్చొని చదివాను, మా నాన్న చూశాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాను, మా నాన్న చూశాడు. నేను చదివిని రాలేదు, నేను చదవని వచ్చినాయి. అన్నీ బాగానే రాశాను, ఒక్కటే పోయింది. మళ్ళీ రాసుకొని పాస్ అవుతాను. ఆయన ఎట్ట పెడితే అట్ట మాట్లాడాడు అని వీడు కూర్చొని ఏడుస్తాడు. ఏడ్చిక ఆయనకి వెళ్ళి చూడబుద్ధి కాదు. వీడికి తండ్రి కాదు, ఒక సైకో. అప్పుడు వీడికి ఎవడు గుర్తొస్తాడో తెలుసా? వీడికి ఒక సబ్జెక్టు పోయింది కదా, 3 సబ్జెక్టులు పోయినోడు గుర్తొస్తాడు వీడికి. వీడిపై వాడిని పలకరిస్తాడు. వాడు అంటాడు, ఎరా ఎన్ని పోయినాయి అంటాడు. ఒక్కటేరా. ఒకటే అంటే 5 అయిపోయినాయి అనమాట. గ్రేట్ రా బాబు, నువ్వు గ్రేట్, నా 3 పోయినాయిరా అంటాడు. అంటే నా 3 పోయినాయి, 3 అయినాయి, నీ ఏమో 5 అయినాయి, నాకంటే నువ్వు గ్రేట్ అని వీడు ఆశించే పొగడతా వాడు పోగొడతాడు. ఎవడు 3 పోగొట్టుకున్నాడు. మీరు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు వీడికి 1 పోయింది, వాడికి 3 పోయినాయి అంటే వీడికంటే ఎదవ కదా వాడు? చెప్పండి, ఎదవేగా. అప్పుడు వీడిపోయి ఎవరి జాతం చేరుతున్నాడు? వాడికంటే ఎదవ దేవులు అడుగుకున్నాడు. చివరికి వాడు కలిసి మళ్ళీ చదివి రాస్తారు. ఈసారి 5 పోతాయి. ఏమైనా అర్థమైందా నా లాజిక్? దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఏం చేద్దాం మరి, ఎంకరేజింగ్ అనేది వీడికి వాడి దగ్గరే దొరికింది, పాస్ అయినోడి దగ్గర దొరకదు. పాస్ అయినోడి దగ్గర ఏమి ఎగతాళ్ళు ఉంటుంది, ఫెయిల్ అయినోడి దగ్గర ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి వీడు వాడికంటే ఇంకా దరిద్రంగా ఉన్నోడి దగ్గరికి పోతాడు. ఎంత తేడా పడుతుందో చూడు. మరి ఒక తండ్రిగా నువ్వు కొడుకుని ఎట్లా దగ్గరకు తీసుకోవాలి?